ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నందు, బ్రేక్ఫాస్ట్ రెడీ. పర్వాలేదే, నాకు బ్రేక్ఫాస్ట్ తీసుకురావాలని నీకు గుర్తుంది, మర్చిపోయావేమో అనుకున్నాను. ఏమైంది ఇతనికి? ఎందుకు ఇలా ఉన్నాడు? అదేంటి నందు అలా అన్నావు? నీకు బ్రేక్ఫాస్ట్ తీసుకురావడం నాకు గుర్తుండడం ఏంటి? ఏదో జోక్ చేశానులే. ఇట్స్ నాట్ ఏ జోక్. నువ్వెందుకో జోక్గా మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించట్లేదు. నీ మొహంలో చాలా సీరియస్నెస్ కనిపిస్తుంది. చెప్పు నందు, అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? ప్లీజ్ చెప్పు. అదేం లేదు మేఘనా, నిజంగానే జోక్ చేశాను. జోక్గా మాట్లాడదాం అనుకున్నాను. లేదు నందు, నీ మొహంలో అలా కనిపించడం లేదు. ఏదో హర్ట్ అయ్యావు. ప్లీజ్ చెప్పు. మనిద్దరి మధ్య ట్రాన్స్పరెన్స్ ఉండాలి అని నువ్వే కదా చెప్పావు. చెప్పు నందు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? సరే, నువ్వంత సీరియస్గా అడిగావు కాబట్టి నేను సీరియస్గానే చెప్తున్నాను. పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రాగానే నా గురించి పట్టించుకోవడం మానేస్తావా? ఓ అదా, భలేవాడివి నందు. అయినా పిల్లలతోటి నువ్వెలా కంపేర్ చేసుకుంటావు చెప్పు? రాత్రి పిల్లల గురించి ఒక పీడకలు వచ్చిందని నీకు చెప్పాను కదా, అందుకే పిల్లలకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే కొంచెం ఎక్కువ మాట్లాడాను. నువ్వు దానికే ఇలా అయిపోతే ఎలా చెప్పు? చూడు నందు, నాకు పిల్లలు నువ్వు ఇద్దరూ పంచప్రాణాలు. మీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను విలువిల్లాడిపోతాను. ఇట్స్ ఓకే మేఘనా, ఇట్స్ ఓకే. ఏదో క్యాజువల్గా అన్నానులే, నువ్వంత ఎమోషనల్ అవ్వకు. సర్లే, నువ్వు టిఫిన్ చేస్తూ ఉండు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. హలో, చెప్పా రోహి. ఏంటి ఈరోజు ఆఫీస్కి రావట్లేదంట? అదే 2 రోజులు లీవ్ అని చెప్పాను కదా. లీవ్ చెప్పావు, కానీ రేపు సాయంత్రానికి మనం చేయాల్సిన ప్రాజెక్ట్ రెడీగా ఉంది. కాబట్టి ఆ లీవ్ పక్కన పెట్టి నువ్వు వెంటనే వచ్చే. ఈ ప్రాజెక్ట్ వల్ల నీకు మంచి పేరు వస్తుంది నందు. నువ్వు పోగొట్టుకున్న పేరు మళ్ళీ నీకు దక్కాలి అంటే ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. ఏమంటావ్? షూర్ ఆరోహి, ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ నేనే చేస్తాను. సరే నందు. ఓకే, ఉంటాను. నందు, ఎవరి ఫోన్లో? ఆరోహి. ఆరోహినా? ఎందుకు కాల్ చేసింది? అదే, మనం 2 days లీవ్ పెట్టాం కదా, ఆ లీవ్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయొద్దని చెప్తుంది. నందు ఏదో తేడాగా ఉన్నాడే. ఏదో విషయం నా దగ్గర దాస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏం దాస్తున్నాడు? నువ్వు తిన్నందు, నేను చూసొస్తాను. మీరు మేఘనా? అవును. మీరు? హే భరత్! హే, వాట్ ఎ సడన్ సర్ప్రైజ్ మ్యాన్. ఎలా ఉన్నావు? సూపర్ రా. మేఘనా, దిస్ ఇస్ భరత్, మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఓ రండి, లోపలికి రండి. రా రా. రే, ఎన్ని సంవత్సరాలైందిరా నిన్ను చూసి? నువ్వు వస్తున్నావని ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఎందుకు? ఫోన్ చేస్తే కనపడకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయేవాడువే. రే, నువ్వింకా ఈ యాదో జోకులు మాత్రం మానలేదురా. ఏమ్మా, నిన్ను కూడా ఎప్పుడు ఇలాగే ఏడిపిస్తూ ఉంటాడా ఈ రాస్కెల్? సరే, మీరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఏమండి, పాపని తీసుకోండి. నేను వెళ్తాను. హే, ఏం పేరు పెట్టావు? కూర్చోరా. అమ్మాయ్యా, మా అమ్మ పేరే. ఇంకేంట్రా విశేషాలు? బాగా బిజీ అయిపోయినట్టున్నావు. ఒక ఫోన్ లేదు, ఏమీ లేదు. అంతకుముందు అప్పుడప్పుడైనా పలకరించేవాడివి, ఈ మధ్య అది కూడా లేదు. ఏ అంత బిజీ అయిపోయావా? అవునరా,
ఇదిగో మ్మ్. నా చిట్టి తల్లి మా జీవితాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మాకు ఒక్క క్షణం కూడా తీరిక లేదంటే నమ్ము. అసలు రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియట్లేదు. నిజమేరా, పిల్లలు వచ్చాక ప్రపంచాన్ని మర్చిపోతారు కదా. ఆఫ్ కోర్స్, అవునరా, దాంట్లో తప్పే ఉంది. ఇట్స్ కామన్. పిల్లలే ఎవ్వరికైనా ప్రపంచం, ఆ తర్వాతే మిగిలిన ఎవ్వరైనా. మేఘనా, మేమిలా ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్ గా వచ్చి ఇబ్బంది పెట్టినట్టున్నా? అలా ఎందుకు అనుకుంటావు? అలాంటిదేమీ లేదు. ఇంకా చెప్పాలంటే మీరు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు, మేమిద్దరమే ఉన్నాం. చాలా బోరింగ్గా ఉంది. మీరు రావడం మాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఇంట్లో ఎవరూ లేనప్పుడు మీ ఇద్దరూ హాయిగా జాలీగా ఉండాలి కానీ బోర్ అంటున్నావేంటి? ఒక్కరోజంటే జాయ్ఫుల్గా ఉంటుంది, కానీ రోజు ఇద్దరమే ఉండాలంటే ఖచ్చితంగా బోర్ కొడుతుంది. మేఘనా, నేనొకటి అడుగుతాను, ఏమనుకో కదా? భలే దానివే, పర్వాలేదు అడుగు. అవును, మీ ఇద్దరూ ఇంకా ప్లానింగ్ చేసుకోలేదా? ప్లానింగా? ప్లానింగ్ ఏంటి? ఆ, అదే పిల్లల కోసం మీరేం ప్లాన్ చేసుకోలేదా అని అడుగుతున్నాను. మీ గురించి భరత్ నాకంతా చెప్పారు. ఏ సిచ్యువేషన్లో మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఎదుర్కొన్న సమస్యలు, మీ అత్తగారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోవడం, ఇవన్నీ నాకు తెలుసు. ఇప్పుడు ఆ సమస్యలన్నీ తీరిపోయాయి కదా, చక్కగా ఇప్పుడు మరి పిల్లల్ని ప్లాన్ చేసుకోవచ్చు కదా. చూడు మేఘనా, మన లైఫ్లోకి పిల్లలు వచ్చాక మన జీవితమే మారిపోతుంది. అప్పటి వరకు పడిన కష్టాలు, సమస్యలు ఇవన్నీ మనకి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కాబట్టే నా మాట విని పిల్లల గురించి ప్లాన్ చేసుకోండి. మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మాకు ఆల్రెడీ 2 పిల్లలున్నారు. ఇప్పుడు కొత్తగా ఇంకో బిడ్డని కనాలనే ఆలోచన అయితే మాకు లేదు. నాకు తెలుసు మేఘనా, కానీ ఆ పిల్లలిద్దరూ నందు పిల్లలు కాదు కదా. సారీ మేఘనా, నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. ఎంతైనా తనకంటూ ఒక బాబు కావాలని నందు అనుకోవచ్చు కదా. అలాంటి ఆలోచన నందుకెప్పుడూ రాలేదు, ఇక ముందు రాదు కూడా. మేఘనా, నువ్వేమనుకోపోతే ఒక మాట చెప్తాను. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. ఈరోజు మీకు సమస్య కానిది రేపొద్దున్న పెద్ద సమస్యగా మారొచ్చు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ప్రతి మగాడికి తనొక తండ్రి అనిపించుకోవాలన్న కోరిక ఉంటుంది. అలాగే ప్రతి కుటుంబానికి వాళ్లకంటూ ఒక వారసుడు ఉండాలి అనే కోరిక ఉంటుంది. ఎంత కాదనుకున్నా నీ పిల్లలు వాళ్ళ వారసులు కాలేరు కదా. అలాంటిదేమీ లేదు చంద్రిక. నా పిల్లలిద్దరినీ ఈ ఇంట్లో వాళ్ళు సొంత బిడ్డలాగే చూసుకుంటారు. వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వాళ్ళు బయటికి వెళుతూ పిల్లల్ని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్లారు. పిల్లలంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఇష్టం వేరు, కోరిక వేరు మేఘనా. ప్రతి ఆడపిల్ల పెళ్ళయ్యాక తల్లి కావాలని ఎలా కోరుకుంటుందో, ప్రతి మగాడు కూడా తండ్రి కావాలని ఖచ్చితంగా కోరుకుంటాడు. నాకు తెలిసి నందు కూడా అలానే కోరుకొని ఉంటాడు. బహుశా నీ ముందు బయట పెట్టున్నాడు. కాస్త ఆలోచించు. మేఘనా, నువ్వే అన్ని పట్టుకుని వస్తున్నావు. నేను కూడా సాయం చేస్తాను పద. ఏం పర్లేదు, నాకు ఇవన్నీ ఏమీ శ్రమ కాదు.
హాయిగా కూర్చొని మీరు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండండి. 2 నిమిషాల్లో అన్ని రెడీ చేస్తాను. కూర్చో. చూసావా, భార్య అంటే అలా ఉండాలి. అన్నీ తీసుకొచ్చి ఎలా అందిస్తుందో చూసావా? నువ్వు ఉన్నావు. అలాగా? అయితే మీరు కూడా నాలాగా 9 నెలలు బిడ్డని మోయండి, అప్పుడు తెలుస్తుంది. ఏంటి ఏదో సెటైర్లు వేస్తున్నట్టున్నారు? ఇది ప్రతి మగవాళ్ళకి ఉండే అలవాటేలే మేఘన. వాళ్ళకి వాళ్ళ భార్య పడే కష్టం గురించి మాత్రం తెలీదు. ఎంతసేపు ఎదుటి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడు, వాళ్ళు ఎలా చేస్తున్నారో వీళ్ళెలా చేస్తున్నారో చూడు అంటూ సెటైర్లు వేయడం మాత్రం తెలుసు. అవునన్నయ్య గారు, మీ ఇద్దరు ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు కదా, చాలు. అవునమ్మా. మీ ఇద్దరిది ఒకే ప్రొఫెషన్ అనుకుంటాను. అవును, ఇద్దరం రిపోర్టర్స్మే. ఓ అవునా? మరి అంతా ఓకేనా? అంతా ఓకే. ఇందులో ఏముంది, అంతా స్మూత్గానే నడుస్తుంది. ఎందుకలా అడిగారు? ఎందుకలా అడిగిందో నన్ను అడిగితే నేను చెప్తాను సిస్టర్. నేను చంద్రిక ఒకే ఆఫీస్లో సేమ్ క్యాడర్లో జాబ్ చేసేవాళ్ళం. మా ఇద్దరి మధ్య కొన్ని రోజులు ఒక ప్రొఫెషనల్ వార్ ఒకటి నడిచిందిలే. అది గుర్తుకొచ్చి అడుగుంటుంది. వారెంట్ అన్నయ్య? దాన్ని వార్ అని కూడా అనలేమమ్మా, ఇగో. చంద్రికకి నా మీద కలిగిన ప్రొఫెషనల్ జెలసీ. హలో, అది ప్రొఫెషనల్ జెలసీ అనరు, దాన్నే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. ఎంత పని చేసినా కూడా క్రెడిట్ నాకివ్వకుండా మీకిస్తూ ఉంటే మరి నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఏం కావాలి? నీకు విషయం తెలుసమ్మా, తను ఉడుక్కోవడం చూసి మా ఆఫీస్లో కొంతమంది ఆడపిల్లలు కావాలని టీజ్ చేయడానికి నా దగ్గరికి వచ్చి, అయ్యో భరత్, నేను నీకైతే కరెక్ట్ మ్యాచింగ్ వెళ్ళండి, అనవసరంగా చంద్రికను చేసుకొని చాలా ఫీల్ అయిపోతున్నావు అంటూ నన్ను టీజ్ చేస్తూ ఉంటే అప్పుడు చూడాలి చంద్రిక మొహంలో ఒక్కటే ఏడుపు. మరి నువ్వేం చేసావు చంద్రిక? ఈయన పని ఇలా ఉందా అని ఒక పాపని కని ఆయన చేతిలో పెట్టేశాను. ఇంకా ఆ క్షణం నుంచి అమ్మాయిలు లేరు, ఉద్యోగం బిజీ లేదు. ఎంతసేపు పాపతో ఆడుకోవడమే సరిపోతుంది. ఇలా లాక్ చేశానన్నమాట. ఎలా ఉంది మన ఐడియా? అంతా బాగుంది, కానీ ఇక్కడ ఒక సమస్య ఏంటంటే పాప పుట్టాక తను నన్ను కూడా పట్టించుకోవడం మానేశారు. 24 గంటలు పాపతోనే. ఈ విషయంలో నందు కూడా నా మీద కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. నేను కూడా పిల్లల బాగోగులు చూసుకుంటూ తననేమైనా ఇగ్నోర్ చేస్తున్నానేమో అని ఆయన ఫీలింగ్ అనమాట. అదేంటి, మీకు పిల్లలు లేరు కదా? అదే, మీ ఇద్దరికి ఇంకా పిల్లలు లేరు కదా అని నా ఉద్దేశం. మాకు పిల్లలు ఎందుకు లేరు? 2 పిల్లలున్నారు తెలుసా? ఓహోహో, ఆ పిల్లలా? అవును, వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళు కదా. అవును. మరి వాళ్ళని పట్టించుకుంటూ నందుని పట్టించుకోకపోవడం అనేది నిజంగా తప్పే కదా. ఈ విషయంలో నందుకి పిల్లలకి పెద్ద తేడా ఏం లేదు. ముగ్గురు ఒకేలా ఫీల్ అవుతుంటారు. ఏది ఏమైనా మేఘన, భార్యాభర్తల మధ్య ఏదైనా రావచ్చు, కానీ ఈ ప్రొఫెషనల్ ఈగోస్ మాత్రం రాకూడదు. అవి వచ్చాయనుకో, మామూలుగా చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్దగా కనిపిస్తుంటాయి. 3 సంవత్సరాలు మేము నరకం అనుభవించామనుకో,
ఆ తర్వాత మా పాప వచ్చిన తర్వాతే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయాయి. ఇలాంటివి ఏమైనా మీ మధ్య ఉంటే మీరు కూడా ఒక బిడ్డని కన్నారనుకో, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. రండన్నయ్య, భరతేడమ్మా. ఇప్పుడే బయటకు వెళ్తున్నట్టున్నారు. అవును, ఇక్కడ మీకు అంతా కంఫర్ట్గానే ఉంది కదా? చాలా కంఫర్ట్గా ఉందన్నయ్య. ఓకే. అవునమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలి, మాట్లాడొచ్చా? అదేంటన్నయ్య, పర్మిషన్ తీసుకుంటున్నారేంటి? ఏంటో చెప్పండి, పర్వాలేదు. నా దగ్గర మొహమాటం ఎందుకు? అది ఏం లేదమ్మా, ఇందాక మనం భోజనం చేసేటప్పుడు మాట్లాడుకున్నాం కదా, నువ్వు నిజంగా ఉద్యోగం చేసేటప్పుడు భరత్ విషయంలో జలసీగా ఫీల్ అయ్యావా? అంటే ఎందుకు అడుగుతున్నానంటే, జనరల్గా ఒకే ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి కదా, దాని గురించి జస్ట్ తెలుసుకుందామని అడిగానమ్మా. అన్నయ్య, నేను నిజంగా జలసీగా ఫీల్ అవ్వలేదు అని చెప్పానంటే అది నిజంగా అబద్ధమే అవుతుంది. నేనే కాదన్నయ్య, ఒకే ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరికి ఈగో క్లాషెస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. నాకు భరత్ గారంటే చాలా ఇష్టం. తన కోసం నేను ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను. అంత ప్రేమించే నేను ఒక మూమెంట్లో భరత్ గారి విషయంలో జలసీగా ఫీల్ అయింది మాత్రం వాస్తవమే. యాక్చువల్గా మేమిద్దరం కలిసే వర్క్ చేసేవాళ్ళం, కానీ నాకంటే తనకి ఎక్కువ పేరు వచ్చేది. అది చూసి మొదట్లో నేను తన్ని అప్రిషియేట్ చేసినా తెలియకుండానే నా మనసులో ఎక్కడో చిన్న బాధ. అది రాను రాను జలసీగా మారింది. అదే ఈగోగా కన్వర్ట్ అయిందన్నయ్య. ఆ ఈగో రాను రాను కేవలం ప్రొఫెషనల్గానే కాదు, మా పర్సనల్ లైఫ్ని కూడా చాలా డిస్టర్బ్ చేసింది. ఒకనొక టైంలో అయితే మేమిద్దరం విడిపోతామేమో అన్నంత దూరం వెళ్ళిపోయింది. మరి ఈ ప్రాబ్లం నుంచి మీరు ఎలా బయటపడ్డారమ్మా? భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యలకి పరిష్కారం ఒక్కటే అన్నయ్య. ఇద్దరు కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి. మనసులో ఎలాంటి ఈగోలు పెట్టుకోకుండా చక్కగా అన్నీ మాట్లాడుకోవాలి. అప్పుడే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం అయిపోతుంది. భరత్ గారి విషయంలో నేను ఎంత ఈగో ఫీల్ అయ్యానో నేను తనతో చెప్పాను. నేను మాట్లాడిన తర్వాత తను నన్ను ఎంత హర్ట్ చేశారో ఆయనకు కూడా అర్థమైంది. ఆ తర్వాత మేమిద్దరం కలిసి మా సమస్యకి పరిష్కారం వెతుక్కున్నాం. ఒక విషయం మాత్రం నిజమన్నయ్య, భార్యాభర్తల మధ్య వచ్చే ప్రతి ప్రాబ్లంని భార్యాభర్తలు మాత్రమే పరిష్కరించుకోవాలి. ఇది ఇంకొకరి దగ్గర మాట్లాడితే సమస్య పెద్దదవుతుంది తప్ప చిన్నది కాదు. అయినా మన ప్రాబ్లంని మన పార్ట్నర్ తప్ప వేరే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? మీరే చెప్పండి. ఇప్పుడు నేను కూడా నా మనసులో కలిగే ఫీలింగ్స్ని మేఘనతో చెప్పొచ్చా? చెప్తే తను నన్ను అర్థం చేసుకుంటుందా? లేకపోతే నేనేంటి తన విషయంలో ఈగోగా ఫీల్ అవ్వటం ఏంటి అని బాధపడుతుందా? మేఘనకి నేనంటే ప్రాణం. నేను తనని ఎంత ప్రేమిస్తున్నానో తను కూడా నన్ను అంతే ప్రేమిస్తుంది. ఈ విషయం చెప్తే ఆ ప్రేమ ఏమన్నా తగ్గిపోతుందా? ఏంటని ఆలోచిస్తున్నారు?
ఏం లేదమ్మా. చూడండి అన్నయ్య, మన మనసులో ఏదైనా సమస్య విపరీతంగా వేధిస్తుంది అంటే దాన్ని బీట్ చేయటానికి ఇంకొక మార్గం ఉంటుంది. ఏంటమ్మా అది? ఏముంది, మనం ఇంకో పని మీద కాన్సన్ట్రేషన్ చేయడమే. జస్ట్ లైక్ వేరే ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్ చేసుకోవడం. దానివల్ల పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోవడానికి అవకాశం ఉంటుందన్నయ్య. ఇప్పుడు ఆరోహి ఇచ్చిన అవకాశాన్ని ఈ విధంగా యూజ్ చేసుకోవాలి. నేను ఆ ప్రాజెక్ట్కి వెళ్తే కనీసం వీటి నుంచి చిన్న డీవియేషన్ అయినా దొరుకుతుంది. చంద్రిక దగ్గర ఈ విషయాలు మాట్లాడాడంటే నా విషయంలో నందు ఈగో ఫీల్ అవుతున్నట్టున్నాడు. నందుని బాధ పెట్టేలా ఉంటే నేను ఈ ఉద్యోగం మానేయడమే మంచిదేమో. ఏమైంది నందు? ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పేసాయి. నేను తండ్రిని కావాలనుకుంటున్నా. ఏంటి? ప్లీజ్ మేఘనా, నాకొక బిడ్డ కావాలి.